హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి రాజాసాబ్ 4 రోజులుగాను ఎంత కలెక్షన్ వచ్చింది. అదేవిధంగా టీవీ సీరియల్ అయిన మనశంకర వరప్రసాద్ ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే కలెక్షన్ ఒకసారి చూద్దాం. ముందుగా రాజాసాబ్ గురించి చూద్దాం. మనం అనుకున్నట్టు ఈ సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో సినిమా బాగా డౌన్ అయిపోయిందండి. అయినా సరే రెబల్ స్టార్ ప్రభాస్ గారు 100 కోట్లు షేర్ మార్కు అందుకున్నారండి. 100 కోట్లు షేర్ మార్కు, 150 కోట్లు అటు గ్రాస్ ఎంతో పర్టికులర్గా చెప్పలేకపోతున్నాం. షేర్ మార్క్ మొత్తం 100 కోట్లు దాడేసింది. అదేవిధంగా టీవీ సీరియల్ అయిన మనశంకర వరప్రసాద్ కేవలం 40 కోట్లు గ్రాసు, 28 కోట్లు షేరు రావడం జరిగింది. ప్రీమియర్స్ ఓన్లీ 24 కోట్లు వచ్చేసాయి, 30 కోట్లు వచ్చేసాయని ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఫేక్ మాఫియా. కేవలం ప్రీమియర్స్ 8 కోట్లు 60 లక్షలు వచ్చింది గ్రాస్. అఖండ 2 16 to 18 కోట్లు వచ్చింది. అఖండ 2తో కంపారిజన్ చేసి అఖండ 2 రికార్డ్ ఎగిరిపోయింది అని విరవేగుతున్నారు. యుఎస్లో అఖండ 2ని కొట్టింది. వాస్తవం కూడా మాట్లాడుకోవాలి. మనశంకర వరప్రసాద్ యుఎస్లో అఖండ 2 కొట్టింది. అంటే ఏంటి, అఖండ 2 మీద కుట్రలు జరిగాయి. కొన్ని కుట్రలు అయినా సరే అటు సినిమా నిలబడదు. అఖండ 2 రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్లు ఏమిచ్చారండి యుఎస్లో? మీరు ఎంతలా కంపారిజన్ చేస్తున్నారు. కానీ అప్పుడు ధురంధర్ సినిమా చదవకూడదు. ఇది December 5 రిలీజ్ అయ్యి ఉంటే దాని కథ వేరేలా ఉండు. అప్పుడు అదృష్టం కొలది రిలీజ్ అవ్వలేదు, దురదృష్టం కొలదు. మీరు మాట్లాడితే అఖండ 2తో పోలుస్తున్నారు. మరి అఖండ 2 54 కోట్లు వచ్చింది. మరి మీద రాలేదా? వెంకటేష్, అనిల్ రావుపూడి మార్కెట్, మళ్ళీ చిరంజీవి పెద్ద బాస్ అని చెప్పుకుంటున్నారు కదా. మరి రాలేదే? అఖండ 2 టోటల్ కలెక్షన్ కొట్టలేదే? ప్రొడ్యూసర్ 59 కోట్లు దగ్గర 60 కోట్లు వేసారు కదా. మీ పేక్ పోస్ట్ మాత్రం గ్యారెంటీగా 80 కోట్లు గ్యారెంటీగా ఉంటుంది అనుకుంటున్నాను. 60, 70, 80 మధ్యలో గ్యారెంటీగా మీకు పేక్ పోస్ట్ వేస్తారు. అంతగా ఆశ్చర్యపోతే 100 కోట్లు కూడా గ్రాస్ పేక్ పోస్ట్ వేస్తారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే మీది పేక్ మాఫియా కదా. మీ సినిమా పని అయిపోయింది. ఆల్రెడీ రవితేజ సినిమా చదక్కూడేందండి. ప్రతి ఒక్కరు నోటంటే ఇదే. కిషోర్ తిరుమల సినిమా మామూలుగా తీయలేదంట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటేనే కిషోర్ తిరుమల. అనిల్ రావుపూడి ఏం తీస్తాడు? రొట్ట సినిమాలు తీస్తాడు. ఒక తులసి, ఒక డాడీ, సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా చాలా సినిమాలు గుర్తు వస్తున్నాయి. ప్రతి సీన్ ఏదో సినిమా గుర్తురావడం. శంకరదాద ఎంబీబీఎస్, ఆ బుల్లు రాజుగారితో తులసి సినిమాలో ఏ ఎపిసోడ్ ఉందో వెంకటేష్ గారిని తులసి సినిమాలో వాళ్ళ అబ్బాయితో చేస్తాడు. అక్కడ నయనతారే, ఇక్కడ నయనతారే. అక్కడ చిరంజీవితో చేస్తే, అక్కడ వెంకటేష్తో చేస్తే, ఇక్కడ చిరంజీవితో బుల్లిరాజు చేసాడు. సేమ్ అదే స్క్రిప్ట్ని తీసుకొచ్చి పడేసి. అంటే జనాలు అంత అమ్మాయికులా. లాస్ట్లో వెంకటేష్ గారు రామ చిలకమ్మ పాట ఏంటది? అది దగ్గర వాళ్ళు ఏ హీరోలు అనుకుంటున్నారా, లేకపోతే రికార్డింగ్ డ్యాన్స్లు వేసులో అనుకుంటున్నారా? F3లో కూడా అలాగే చేశారు. ఫేక్ ఇదే సినిమాలు జనాలకు ఉపయోగపడే సినిమాలు తీయండి. ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వండి జనాలకి. ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ముసుగులో మీ ఇష్టం వచ్చినట్టు స్టోరీ ఉండదు, ఏముండదు. మళ్ళీ టికెట్ రేట్లు 600. ఏ సినిమాలు తీస్తున్నారో ఏంటో అర్థమవుతలేదు. కొద్దిగా తెరవ ఉండాలి సినిమా తీసామంటే. ఫ్లాప్ మనీ సినిమాలు ప్రతి ఒక్కరికే మనీ ఇచ్చుకుండి రుద్దుడు. నువ్వు వృద్ధహీనత మాత్రం సినిమా హిట్ అయిపోతావు. చిరంజీవి గారు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇది ఏఐ గ్రాఫిక్స్ అని. రామ చిలకమ్మ పాట వేసినప్పుడు చిరంజీవి గారు ఎలా ఉన్నారు? ఎంత లాంగ్ ఉన్నారు? అక్కడ మరి అక్కడ ఏది అని ఫిట్నెస్
అప్పుడు ఫిట్నెస్ రాకముందు చేశారా షూటింగ్ అది? ఉం? అలా ఉందా? మన అంటే జనం అమాయకులు కదా, ఎలా తీసినా నేను ఏ సినిమా తీసినా హిట్ అయిపోతుంది అనే భ్రమలో ఉన్నలో ఉంది. ఇవాళ రవితేజ సినిమా ఇట్టు కూడా ఇట్టు టాక్ వచ్చేసింది. రేపు అనగనగా ఒక రాజు, నారి నారి నడుమురే, అరగంట కూడా మంచి సినిమాలు. ఎందుకంటే యూత్ వాటికే ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటావా, ఈరోజు యూత్కి ఏం కావాలో అదే చూస్తున్నారు. ఇలాంటి భార్యాభర్తల మధ్య పంచాయతీలు ఇలాంటి చెత్త చూడలేదు అసలు. చూడడానికి కూడా ఇష్టపడతలేదు ఈ జనరేషన్. ఎవరో ముసలి ఆటలు వెళ్ళి చూడాలి, కానీ గ్యారెంటీగా ఈరోజు రవితేజ సినిమా, రేపు అనగనగా ఒక రాజు, నారి నారి నడుమురారే, ఈ 3 సినిమాలో ఒక సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.